ఒకవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, మరొక వైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇంకా అత్యంత భీకరంగా ఇప్పుడు ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్, యుఏఈ సౌదీ అరేబియా ఖతర్ బహ్రెయిన్ ఇవన్నీ కూడా యుద్ధంలో రగిలిపోతూ ఉంటే ఇప్పుడు ఈ యుద్ధ పరిధిలోకి మరో 5 అగ్రదేశాలు కూడా, ఈ అగ్రదేశాలు ఏషియాకి సంబంధించి మరో 5 అగ్రదేశాలు కూడా యుద్ధంలోకి వెళ్ళబోతున్నాయి అనే సంకేతాలు కాదు, ఏ సెకండ్ అయినా మొదలవ్వచ్చు అని చెప్పి అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. తైవాన్ మీదకు చైనా, దక్షిణ కొరియా జపాన్ మీదకు ఉత్తర కొరియా ఏమో దక్షిణ కొరియా జపాన్ మీదకు క్షిపణులను ప్రయోగించబోతోందని, చైనా ఏమో తైవాన్ను చుట్టుముట్టేసింది, ఏ సెకండ్ అయినా మొదలెట్టచ్చు అని. 26 యుద్ధ విమానాలు, 7 యుద్ధ నౌకలను తైవాన్ చుట్టూ భారీగా సైన్యాన్ని చైనా మోహరించిందని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తోంది. చరిత్రలో ఇంత పెద్దగా తైవాన్ చుట్టూ చైనా ఎప్పుడూ కూడా మోహరించలేదట. సో మరో 5 అగ్రదేశాలు ఏషియాలో ఉన్నవి యుద్ధంలోకి వెళ్తాయి. ఎప్పటి నుంచో తైవాన్ మీద చైనా కన్నుండడం కాదు, ఇప్పటి నుంచో దాన్ని సొంతం చేసుకోవాలనే ప్రయత్నాలు. మధ్యలో అమెరికా అడ్డు తగులుతుందని చెప్పి అనుమానిస్తూ ఉంది చైనా. అమెరికా కూడా అడ్డు తగులుతుందేమో, తర్వాత పరిస్థితులు ఏంటి బేరీజ్ వేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు అమెరికా పరిస్థితి అంత లేదు, వాళ్ళు బలహీనమయ్యారు. ఏదో ఇంకో ఇగోకు పోయి భరించలేనంత ఫ్రస్ట్రేషన్తో ఇరాన్ మీద పెద్ద పెద్ద బాంబులు, యుద్ధ విమానాలు ప్రయోగిస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత బలహీనమయ్యారో, వాళ్ళ కీలక అధికారులు, కౌంటర్ టెర్రరిజం డైరెక్టర్ లాంటి వాళ్ళే రాజీనామా చేసుకుంటూ ఏ విధంగా అమెరికా ప్రజలు కొలాప్స్ అయిపోతున్నారు, ఏ విధంగా అమెరికా బలహీనమైపోయింది, సంపద కరిగిపోతుంది అని చెప్పి, ఆయుధాలు కరిగిపోతున్నాయి, సైన్యాన్ని కోల్పోతున్నామని చెప్పి ఆయన సుదీర్ఘ లేఖలోనే ఈ విషయాలన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికా తనంతాను ఇరాన్ మీద ఏదో విధంగా పట్టు సాధించి బయటకు ఎట్లా రావాలో దిక్కు తెలియట్లేదు. అటువంటిప్పుడు ఇంకా తైవాన్ను చైనా చుట్టుముడితే, ఇంకొకరు చుట్టుముడితే వాళ్ళ మధ్యలో వచ్చే పరిస్థితి కూడా లేదు. బహుశా ఇదే అదనుగా వీళ్ళు ఈ దేశాల మీద, తైవాన్ మీద, చైనా అండ్ దక్షిణ కొరియా, జపాన్ మీద, ఉత్తర కొరియా వాళ్ళ టార్గెట్లు ఏమైనా సాధించాలని చెప్పి ప్రయత్నాలు, లేకపోతే ఏమైనా ఇరాన్ మీద అమెరికా యుద్ధం ఆపే విధంగా ఏమైనా ప్రెజర్ చేసే ఆలోచనలో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఈ 5 దేశాల్లో కూడా చైనా, తైవాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్ ఈ 5 దేశాల్లో కూడా ఏ సెకండ్ అయినా యుద్ధంలోకి వెళ్ళచ్చు అన్నది దాదాపు అన్ని అంతర్జాతీయ పత్రికలు, టీవీ ఛానళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి.